మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సురమ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదు అంటే హౌస్ వైఫ్స్ ఆల్రెడీ ఎప్పుడో పెళ్ళైపోయిన వాళ్ళు, అంటే భర్త ఎలాగో నెలకింత ఇస్తూ ఉంటారు, దాన్ని దాచుకునే వాళ్ళు ఆ స్టీల్ డబ్బాలలో పెట్టుకోవడం కన్నా దాన్ని ఎలా సేవ్ చేసుకొని దాన్ని ఇంకా ఎక్కువ సంపాదించుకోవడం అనేది వీళ్ళకి కానీ, కొత్తగా జాబ్ చేసేవాళ్ళు, పిల్లలు జాబ్ చేస్తే ఆల్రెడీ పేరెంట్స్ సెట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి, అంటే పిల్లల శాలరీ మీద డిపెండ్ అవ్వని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు సేవింగ్స్ ఎలా చేసుకోవాలన్నా టోటల్గా ప్రతి ఒక్కరూ సంపాదించిన దాంట్లో వాళ్ళు పక్కన పెట్టుకొని దాన్ని ఇంకా ఎక్కువగా ఈ సేవింగ్స్ లో కూడా మనీ ఎర్న్ చేసుకోవడం అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటి? చాలా మందికి తెలుసు, ప్రతిసారి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, కానీ ప్రాబ్లం ఏంటి అంటే దానికి టైం ఇవ్వరెవరు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అయినా లేదా నేను రూపాయి సంపాదించినా, ₹1,00,000 సంపాదించినా, అవి 1 కోటి అవ్వాలన్నా, 10 కోట్లు అవ్వాలన్నా, ఎంత అవ్వాలన్నా నా సంపాదన ఎక్కడ ఎంత వెళ్తుంది అన్నది తెలియాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ బడ్జెటింగ్. అంటే నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి నేను ఎక్కడ ఖర్చు పెడుతున్నాను, ఎలా ఖర్చు పెడుతున్నాను అని క్లారిటీ మనకు ఉంటే అక్కడి నుంచే మన ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది ఎక్కడుంది, ఎంత అవుతుంది అన్న దగ్గర నుంచే మొత్తం ప్లానింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. అది తెలియకుండా నేను కోట్ల కోసం పరిగెడుతున్నా కూడా ఏం మిగలదు. నేను సంపాదిస్తుంటాను, కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు. సో కంపల్సరీగా బడ్జెట్ అనేది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది యాక్సెప్ట్ చేసినా చేయలేకపోయినా, టైం ఉన్నా టైం లేకపోయినా, బడ్జెట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మనం ఏం చేసుకోవాలన్నా బడ్జెట్ అనేది ఫస్ట్ స్టెప్. అంతెందుకు మన దేశానికి కూడా ఒక బడ్జెట్ ఇస్తారు, మన రాష్ట్రానికి కూడా ఒక బడ్జెట్ పెడతారు. ఎందుకు పెడతారు? సో దట్ అదొక మనకి డైరెక్షన్ చూపిస్తుంది, రైట్? సో ఇంతవరకు ఎప్పుడు బడ్జెటింగ్ చేయలేని వాళ్ళు ఆర్ బడ్జెటింగ్ చేయాలంటే అబ్బా ఇప్పుడు ప్రతి లెక్క రాసుకోవాలా, దీని నుంచి చూసుకోవాలని భయపడే వాళ్ళకి చాలా సింప్లిఫైడ్గా, అంటే ఎవరైనా చేసుకునే విధంగా సింప్లిఫైడ్గా అయితే ఒక 4 అకౌంట్స్ 4 Fs ఈ 2 తెలిస్తే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. సో దీనివల్ల వాళ్ళ మనీని ప్రాపర్గా డివైడ్ చేసుకొని అలొకేట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఫ్యూచర్లోని ఎక్స్ట్రా ఎర్న్ చేసినా కూడా ఈ అలొకేషన్స్లోని పెట్టేసుకుంటే ఈజీగా వాళ్ళ మనీని మేనేజ్ చేసుకోగలరు. మనీ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్, అదొక కళ యాక్చువల్లీ. సో అది కరెక్ట్గా తెలుసుకుంటే, ఇది మనకి ఎక్కడ స్కూల్లోని కానీ కాలేజీల్లో కానీ ఎక్కడ నేర్పించరు. మనీ మేనేజ్మెంట్ అన్న కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. యాక్చువల్లీ అది ప్రాపర్గా నేర్చుకుంటే మిగతావన్నీ ఈజీనే. ఎందుకంటే ₹1 నాకు హ్యాండిల్ చేయడం వస్తే నేను ₹1000 హ్యాండిల్ చేస్తాను. ప్రాసెస్ ఒకటే కదా, మనకు ఆ ప్రాసెస్ తెలియాలి బేసికలీ. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్లోని ఏంటి అంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, ఒక సముద్రంలోని ఒక మూర్ఖుడు వెళ్ళి ఒక కాయిన్, గోల్డ్ కాయిన్ వేసాడు అనుకో, 1000 మంది ఇంటెలిజెంట్ పీపుల్ వచ్చినా గోల్డ్ కాయిన్ తీయలేరు. కరెక్ట్. అలానే మన ఫ్యామిలీలో కూడా ఒక్క పర్సన్ ఆ డబ్బుల్ని అంటే విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే మిగిలిన కుటుంబం అంతా కష్టపడినా కూడా ఏం చేయలేదు. సో కంపల్సరీగా బడ్జెట్లో ఫ్యామిలీ అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చొని అట్లీస్ట్ ఫస్ట్ టైం అయినా కూడా అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంత కష్టపడి డబ్బులు దాయాలి ప్రయత్నిస్తుంటే నా వెనక నుంచి ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెట్టాలనుకుంటే ఏం మిగులుతుంది? సో వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఖర్చులు ఏంటి, అన్నిటినీ మైండ్లో పెట్టుకొని కనుక డివిజన్ చేసుకుంటే, బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటే అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో నేను ఇస్తున్న కొద్దీ కావాలనే వాళ్ళు ఉంటారు. నేను ఎక్కడైతే కంట్రోల్ పెట్టాలి, నేను ఇంతే ఇస్తానో నువ్వు అంతలో ఖర్చు పెట్టుకొని, అటు వాళ్ళకి నో అనకూడదు, ఇటు మనం కూడా మన ఖజానాన్ని ఖాళీ చేసుకోకూడదు. సో అలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. సో బడ్జెట్ ప్లానింగ్ చేసుకునే ముందు 4 Fs అని చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ F అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. మన వచ్చే జీతంలోని 4 ఎక్స్పెన్సెస్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ది ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి నెల ఇంతే అమౌంట్, సేమ్ అమౌంట్ కట్ అవ్వడం. అది మన రెంట్స్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఫీజులు కావచ్చు, లేకపోతే మెయిడ్స్కి వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. సెకండ్ F వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ ఎక్స్పెన్సెస్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? ఈ ప్రతి నెల మారిపోతుండొచ్చు. ఈ నెలలోని కూరగాయలు ఎక్కువ పడవచ్చు, వచ్చే నెలలో కిరాణా ఎక్కువ పడవచ్చు. సో ఇలా మనకు ఒక కంట్రోల్ లేని ఎక్స్పెన్సెస్, సెకండ్ ఎక్స్పెన్సెస్, అవి ఫ్లెక్సిబుల్. అవి నెల మారిపోతుంటాయి, అవసరం బట్టి మారిపోతుంటాయి. సో మన నెలసరి వచ్చే ఖర్చుల్లోని ఫిక్స్డ్కి ఎంత వెళ్ళిపోతుందన్న క్లారిటీ మనకు తెలియాలి, ఫ్లెక్సిబుల్కి ఎంత వెళ్తుందన్న క్లారిటీ మనకి తెలియాలి. థర్డ్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే ఒక సంవత్సరంలోని కొన్నిసార్లు పిల్లలకి స్కూల్ ఫీజులు సంవత్సరానికి ఒకసారి కడతాం, ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి ఒకసారి కడతాం.
ఇలాంటి ప్రీమియమ్స్ కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఒకేసారి డబ్బులు వెతుక్కుంటూ ఉంటాం. అవును. ఎందుకంటే దానికోసం మనం ఎప్పుడు ప్లాన్ చేయం కాబట్టి. సో అందుకని ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కూడా మనకు తెలియాలి. ఫ్యూచర్లో అంటే క్వార్టర్లీ ఏమొస్తాయి, హాఫ్ ఇయర్లీ ఏమొస్తాయి, యాన్యువల్లీ ఏమొస్తాయి, ఇలాగా ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కూడా మనకు తెలియాలి. అండ్ లాస్ట్ ఎక్స్పెన్స్ ఫన్ ఎక్స్పెన్స్. ఇది అందరికీ కావాలి. అంటే ఇప్పుడు నాకు ప్రతి సంవత్సరం టూర్స్కి వెళ్ళాలి ఉంటుంది, నీకు ఎక్కడికైనా తిరగాలి ఉంటుంది, ఫ్యామిలీ అందరం కలిపి మూవీస్కి వెళ్ళాలి ఉంటుంది. సో దానికి కూడా ఒక బడ్జెట్ పెట్టుకోకపోతే దానికి ఖర్చు ఎక్కువైపోతుంది, మిగతా వాటికి తగ్గిపోతుంది. సో ఇలా బడ్జెట్లోని ఈ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లోని మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడికే వస్తాయి. మనం ఏవైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ప్రతి నెల ఎస్ఐపీలు కానీ అవి ఏం చేస్తామో అవి కూడా ఫిక్స్డ్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ కదా వెళ్తుంది. సో ఎప్పుడైతే మనకి మన 4Fs అంటే మనకి 1 లక్ష రూపాయలు జీతం వచ్చింది, ఒక 50,000 జీతం వచ్చింది, ఒక 25,000 జీతం వచ్చింది, ఆ 25,000 ఈ 4Fsలో డివైడ్ చేసుకోవాలి. ఫిక్స్డ్లో ఎన్ని వెళ్ళిపోతాయి, ఫ్లెక్సిబుల్ ఎన్ని వెళ్ళిపోతాయి, ఫ్యూచర్కి ఏం అవసరం ఉంటాయి, ఫండ్కి ఎంత అవసరం ఉంటుంది, ఇలా డివైడ్ చేసుకోవాలి మనం. అప్పుడు ఆ తర్వాత దానికోసం 4 అకౌంట్స్ ఓపెన్ చేయాలి, 4 బ్యాంక్ అకౌంట్స్. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లోని మన ప్రతి ఫిక్స్డ్ అమౌంట్ అందులోనే ఉండాలి. అంటే ఆటోమేటిక్గా ఆ అకౌంట్ నుంచి ఫిక్స్డ్ అమౌంట్ కట్ అయిపోద్ది. దీనికి మనకి యూపీఐ లింక్ పెట్టుకోకూడదు. యూపీఐ లింక్ పెడితే అక్కర్లేని ఖర్చులు అయిపోతాయి. సో దీంట్లో కేవలం ప్రతి నెల వెళ్ళిపోయే అమౌంట్ అందులో ఉండాలి. సో దట్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఏదైతే ప్రతి నెల ఖచ్చితంగా వెళ్ళిపోయేవి, వీటన్నిటిని కూడా మనం ఆటోమేట్ చేసేసుకోవచ్చు. మనం మొబైల్ బ్యాంకింగ్ తెలిసిన వాళ్ళందరూ కూడా 1 ఇయర్ పాటు రెంట్ సేమే ఉంటుంది కాబట్టి 1 ఇయర్ పాటు వాళ్ళు ఆటోమేట్ చేసేసుకోవచ్చు ఆ పేమెంట్స్ని. ఎస్ఐపీస్ సేమే ఉంటాయి కాబట్టి దాన్ని ఆటోమేట్ చేసేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ సేమ్ ఉంటాయి, 1 ఇయర్ ఉంటే 1 ఇయర్ ఆటోమేట్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కోసం ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని ఆటోమేటిక్ పేఅవుట్స్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ శాలరీ పడగానే దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఇంత ఖర్చు అవుతుంది మనకు తెలుసు కదా, అది 20 అవని, 40 అవని, 50% అవని, ఎంతైనా అందులోకి వెళ్ళిపోవాలి. మిగిలిన దాన్నే మనం మేనేజ్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ దానికోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఈ అకౌంట్కే యూపీఐ అటాచ్ చేసి ఉంచుకోవాలి. అంటే అందులో ఉన్న అమౌంట్తోనే మనం మిగతా ఎక్స్పెన్సెస్ అన్నీ, మేబీ బర్త్డే పార్టీస్ కావచ్చు, లేకపోతే షాపింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఫ్లెక్సిబుల్ దాంట్లోనే మనం పెట్టుకోవాలన్నమాట. సో దట్ ఈజీగా యూపీఐ, మనం ఎక్కడికైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవి చేస్తుంటాం కాబట్టి ఈజీగా అవుతుంది. ఫ్లెక్సిబుల్ దాంట్లోని డైలీ స్పెండ్ చేసే అమౌంట్ అంతా ఫ్లెక్సిబుల్ అకౌంట్లో ఉంటుంది. దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ అసోసియేట్ చేస్తాం. థర్డ్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ పేమెంట్స్. ఈ ఫ్యూచర్ పేమెంట్స్, ఎమర్జెన్సీ, ఇవి రెండు ఒక అకౌంట్లో ఉండాలి. సపరేట్గా అకౌంట్ ఉండాలి దానికి కూడా మనకి యూపీఐ ఉండకూడదు, ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే ఉండాలి. బికాజ్ మనకి ఇది అవసరం వచ్చినప్పుడే కదా తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఫ్యూచర్ పేమెంట్స్ కోసం ప్లాన్ చేసుకొని అందులో పెట్టుకుంటామో ఆ అకౌంట్లోని, దాంట్లోంచి ఆర్డీ అయినా తీసుకో, ఎఫ్డీ అయినా తీసుకో, షార్ట్ టర్మ్ గోల్స్ కోసం అనమాట. అది విదిన్ 1 ఇయర్లో వెళ్ళిపోయే గోల్స్, షార్ట్ టర్మ్ కూడా కాదు, 1 ఇయర్లో వెళ్ళిపోయే గోల్స్ కోసం అందులో పెట్టుకుంటాం. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా ఉండడానికి దాంట్లో ఉండాలి. సో అది అక్కడే ఉంటుంది. మన ఇన్సూరెన్స్ ప్రీమియం కావాల్సిన అమౌంట్ కూడా అందులోనే ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, ఈ ఫ్లెక్సిబుల్ దాంట్లో ఏమైనా మిగిలినా కూడా తీసుకొచ్చి ఇందులోనే వేసుకుంటాం. సమ్ టైమ్స్ మిగిలొచ్చు కదా, మనం సమ్ టైమ్స్ తక్కువ అవ్వచ్చు, తక్కువ అయినప్పుడు ఇందులోంచి తీస్తాము, మిగిలినప్పుడు ఇందులోనే వేస్తాం. థర్డ్ అకౌంట్. ఫోర్త్ అకౌంట్, మనకి ఎప్పుడైనా బోనస్లు వచ్చినా, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చినా, ఏం వచ్చినా ఫోర్త్ అకౌంట్లో వేసుకుంటాం. ఇది కేవలం ఫన్ కోసమే అనుకున్నాం కాబట్టి ఫన్ కోసమే అందులో ఉంచాలి. అందులో వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేయాలి. ఓకే, బికాజ్ అక్కడితో పడ్డాం అనుకో, ఫ్యామిలీ మళ్ళీ సపోర్ట్ చేయరు మనకి. సో అది చాలా ఇంపార్టెంట్. అది నువ్వు రూపాయి పెట్టుకో, 10 రూపాయలు పెట్టుకో, 10 లక్షలు పెట్టుకో, దాంట్లో వచ్చింది 1 రూపాయి అయితే మిగిల్చకూడదు. మనం ఎట్టొచ్చి హ్యాండిల్ చేసేది ఈ ఫ్లెక్సిబుల్ ఒకటి, ఈ ఎమర్జెన్సీ థర్డ్ అకౌంట్. ఇవి రెండుట్లోనే మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అని మనకు ఫ్లెక్సిబుల్లోనే తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ మనం ఏం చేసుకోవచ్చు నాకు ఐడియా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇది వన్ ఆఫ్ మై క్లయింట్కి వచ్చిన ఇదనమాట. సో ఆ క్లయింట్ ట్రావెలింగ్ కోసం హీఈస్ ఆల్మోస్ట్ స్పెండింగ్, తన వైఫ్ అచ్చంగా 15,000 దగ్గర స్పెండ్ చేస్తున్నారు. అంటే తను వెళ్ళడానికి రావడానికి అండ్ వాళ్ళ వైఫ్ వెళ్ళడానికి రావడానికి, ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమే, బట్ సమ్ టైమ్స్ వాళ్ళ క్లయింట్స్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది, లేదా ఇంకెక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అలా. సో 15,000 ఎవ్రీ మంత్ వాళ్ళిద్దరు స్పెండ్ చేస్తున్నారు ఓన్లీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కోసం. సో అది వాళ్ళిద్దరికీ అర్థమైన తర్వాత వాట్ దే డూ డేస్ అంటే, ఒక బెస్ట్ ఆప్షన్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే, దే స్టార్టెడ్ టేకింగ్ అ బైక్. ఒక బైక్ తీసుకుంటే ఆ ఈఎంఐకి వెళ్ళిపోతుందా లేదా, కరెక్ట్, అండ్ దానిపైన అమౌంట్ మిగులుతుందా లేదా. సో మనం మిగతా వాటిలో కంట్రోల్ చేయలేం, ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆటోల్లోని, క్యాబుల్లోని తిరిగేటప్పుడు చాలా పడుతుంది. దాన్ని మనం మినిమైజ్ ఎక్కడ చేసుకోగలం,
కొన్నిసార్లు మనం ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు, అదే శాలరీకి ఒక డ్రైవర్ వచ్చారనుకో, Yes. డ్రైవర్ని పెట్టుకున్నా కూడా యూ హ్యావ్ అ పర్సన్ దేర్. అంటే మిగతా అన్నిట్లోంచి తగ్గించుకొని ఆ ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో అలా కన్సాలిడేట్ చేసుకోవచ్చు. మనకి ఫ్లెక్సిబుల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అలానే ఇయర్లీ వచ్చే ఎక్స్పెన్సెస్ ఏంటి, వీటి రెండింటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మన బడ్జెట్లోని ఈజీగా మనీని సేవ్ చేసుకోవచ్చు. చాలామంది ఈ ప్లాన్లోంచి ఆల్మోస్ట్ 10,000-15,000 వరకు కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బికాజ్ వాళ్ళకి డిఫరెన్స్ తెలియలేదు. వాళ్ళు అందరూ ఏమనుకుంటాము, నా ఇంటి అద్దె ఇంత అయిపోయింది, దాంట్లో వెళ్ళిపోయింది, దీంట్లో వెళ్ళిపోయింది. కాదు, కనిపించకుండా వెళ్ళిపోయింది వీటిలోనే, యూపీఐలోని వీటిలోనే కనిపించకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు రాసుకోవడం వల్ల వాళ్ళకి తెలిసింది 15,000 ఓన్లీ ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ట్రావెలింగ్కే అవుతుందని. చాలాసార్లు మెట్రోలో వెళ్తారు, మెట్రో దొరకలేనప్పుడు క్యాబ్స్లో వెళ్తారు, ఆటోలో వెళ్తారు, దొరకలేనప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ ఇచ్చి వెళ్తారు. సో వీ డోంట్ నో, అది తెలియని కూడా తెలియదు. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 15,000 మేము ఓన్లీ ఇలా పెడతాం, దానికన్నా మేము వెహికల్ తీసుకోవడం బెటర్ అని అప్పుడు అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ట్రాక్ చేశారు కాబట్టి. లేదా రోజుకి 250, 300, 400 తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి కదా. సో మనకి ఈ ఎక్స్పెన్సెస్లోనే తెలియకుండా ఎక్స్ట్రా ఖర్చులు అనేవి అవుతాయి. వాటిని మనం కంట్రోల్ పెట్టుకోగలిగితే చాలా మిగిల్చుకోవచ్చు. యాక్చువల్లీ మిగతావన్నీ ట్రాక్ చేయక్కర్లేదు. ఇది కొంచెం సింపులే కదా, మొత్తం అన్ని ట్రాక్ చేసుకోవడం కన్నా. నా యూపీఐ పేమెంట్స్లోని ఏది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కువ బయట తినడానికి వెళ్తుంది అనుకో, ఒక్కొక్కరిని పెట్టుకో. రోజు నేను ఒక 10,000 అలా వచ్చారు అంటే ఒక 4 మెంబర్స్ అమ్మాయిలు, వాళ్ళు ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు గచ్చిబౌలిలోని. సో వాళ్ళకు కూడా అర్థమైంది అదే పాయింట్ అనమాట. మేము ఇట్లా ఎక్స్పెన్సెస్ గురించి దాని గురించి నేను ఒక చిన్న వర్క్ షాప్లో పెట్టినప్పుడు వాళ్ళు అదే అన్నారు. మీరు చెప్పిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఎవరి కాలం ఆర్డర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ నెలకి 6,000, 7,000 అందరూ వేస్ట్ చేస్తున్నాము. ఆ పాయింట్లో మేము అందరూ ఎగ్రయ్యి ఒక 5,000కి ఒక కుక్కర్ని పెట్టుకున్నాము, అందరికీ మన డబ్బులు మిగిలాయి అనేసి. ఇక్కడే పోతాయి చాలా డబ్బులు, అవి మనకు తెలియవు. ఈ ప్లానింగ్ చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది. అండ్ వీ కెన్ స్టార్ట్ సేవింగ్ దట్ ఎక్స్ట్రా మనీ ఫర్ ఫన్. అంటే ఫ్యామిలీతో ఒక టైం స్పెండ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అక్కర్లేని వాటి కాకుండా. సో లేదా నీ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు, లేదా నీకు ఎమర్జెన్సీ లేకపోతే ఎమర్జెన్సీలో పెట్టుకోవచ్చు. సో ఇది చాలా సింప్లిఫైడ్ సొల్యూషన్ ఫర్ బడ్జెటింగ్. ఇంతకు మించి ఎవరికైనా బడ్జెట్లోని ఏమైనా క్లారిటీ కావాలన్నా, వాళ్ళకి ప్లానింగ్ చేయాలన్నా కూడా వాళ్ళు రీచ్ అవ్వచ్చు. ప్రాపర్గా నేను వాళ్ళకి ఆ బడ్జెట్ ప్లానింగ్ చేసిస్తాను. సో వాళ్ళు అక్కడి నుంచి దే కెన్ స్టార్ట్ దేర్ ఫైనాన్షియల్ జర్నీ. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐడియా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి. సో ఇదండి నిజంగా రమ చెప్పినట్టు మన ఇండియానే ఒక బడ్జెట్ని చూస్తున్నప్పుడు మన ఫ్యామిలీలో అది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రమని. థ్యాంక్ యూ. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నేను పెట్టిన డబ్బులను కోల్పోతానేమో అని భయంతో ఉన్నారా? ఒకవేళ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా, లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర కార్పస్ రెడీగా ఉంది కానీ ఎక్కడ పెట్టుకోవాలన్న క్లారిటీ లేకపోయినా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా కూడా మీకు నేను కండక్ట్ చేయబోయే వెబినార్ లోని క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ప్రతి ఫండ్ కూడా డిస్కౌంట్ లో వస్తుంది కాబట్టి ఎలాంటి ఫండ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ని తెచ్చుకోవచ్చు, అసలు ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కాబట్టి నేను ఎలాంటి ఫండ్స్ లో పెట్టుకుంటే నాకు బెనిఫిట్ వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ గా మనం వెబినార్ లో డిస్కస్ చేసుకుంటాము. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి కూడా మనం డీటెయిల్ గా నేర్చుకుంటాము. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అయ్యి ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.